2 తెలుగు రుచి అమెరికాలో. ఓకే, మరి ఇప్పుడు నేను ఇండియానాపోలిస్ లో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఇంటి దగ్గరకు వచ్చేసానండి. మరి ఇవాళ మన పార్టిసిపెంట్స్ స్వప్న గారు, ఉషా గారు, మరి ఇద్దరు కూడా వెయిటింగ్ మన కోసం. మరి వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి ఇవాళ టేస్టీ వంటల్ని చూసేద్దామా, పదండి. హాయ్ హాయ్ హాయ్, ఫైన్, వెల్కమ్ టు ఇండియానాపోలిస్. వావ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మీలో స్వప్న ఎవరు, ఉషా ఎవరు? నేను స్వప్న అండి. స్వప్న. నేను ఉషానండి. ఓకే, సో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ స్వప్న గారు, ఉషా గారు. సో ఇద్దరు గట్టిగా హాయ్ చెప్పండి అందరికి. ఓకే, సో మరి రెడీ కదా మీ ఇద్దరు? రెడీ. సో మరి స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీరు కూడా వచ్చేసేయండి, చూద్దరు కానీ, పదండి. ఓకే, మరి ఉషా గారు అలాగే స్వప్న గారు నన్ను చక్కగా మన కిచెన్ సెటప్ దగ్గరికి తీసుకొచ్చేసారండి. బాగుందండి, బాగా సెట్ చేశారు అంతా కూడా, డెకరేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ నైస్. మీ ఇద్దరు కూడా చాలా సూపర్ గా రెడీ అయ్యారు. సో ఇప్పుడు చక్కగా ఇలా రెడీ అయ్యి మాకు మంచి మంచి వంటలు చేసి పెట్టాలన్నమాట. సో రెడీ అయ్యి ఇద్దరు కూడా. సో స్వప్న గారు ఎన్నాళ్ళైంది మీరు ఇండియానాపోలిస్ వచ్చి? నేను 12 years అవుతుందండి. 12 years. సో ఫస్ట్ నుంచి ఇదే ప్లేస్? ఫస్ట్ నుంచి ఇదే ప్లేస్. 12 years సేమ్ ప్లేస్. నైస్. మీరు ఎన్నాళ్ళు అయిందండి? 13 years. సో ఈవిడికి 1 year సీనియర్ అంత. ఓకే, సో మీ ఇద్దరు ఏంటి వర్కింగా లేకపోతే? వర్కింగ్ అంటే మీరు వర్కింగ్? నేను వర్కింగ్ అండి. మీరు వర్కింగ్. సో ఇద్దరు ఐటీ అంతే కదా, ఇంకా ఏం చేస్తారు అంతే కదా. అవునా? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఐటీ. పేరేంటి? దామోదర్ రెడ్డి. మరి పిల్లలు? ఇద్దరు ఉన్నారండి అమ్మాయిలు. పెద్ద అమ్మాయి అద్వైత, చిన్న అమ్మాయి అనన్య. ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి 4th grade, 4th class. చిన్న అమ్మాయి ఫస్ట్ క్లాస్. ఓకే, సో మీ వారు ఏం చేస్తుంటారు? సేమ్ ఐటీ అండి. ఆయన పేరేంటి? ఆయన శ్రీకాంత్. ఓకే, నాకు పిల్లలు? ఇద్దరు బాయ్స్. నాకు మీకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒకడేమో 8 years 3rd grade, ఇంకో అబ్బాయి ఇంకా చిన్నవాడు స్కూల్ కి వెళ్ళట్లేదు, డే కేర్ కి వెళ్తాడు. పేర్లు ఏంటి? శ్రీయేష్, శ్రీమాన్. ఓకే, ఈ ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే వంటలు, పిండి వంటలు అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ చేయాలి. సో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను అనమాట మీకు. ఓకేనా? సో నేను ఏదైతే ఇస్తానో దాంతో మీరు చేయాలన్నమాట. ఇప్పుడు నేను బంగాళదుంపలు ఇచ్చాను అనుకోండి, మీరు బంగాళదుంపలతో చేయాలన్నమాట. ఓకేనా? ఓహో అలాగా. ఓకే, అదే చికెన్ అంటే ఓ అలాగా అనేవాళ్ళు, చికెన్ అంటే ఓ అలాగా. ఓకే సరే, మరి ఈ రోజు నేను మీకు ఏం కూరగాయలు తెచ్చానో చూద్దామండి. చూద్దామా? బంగాళదుంప ఉండకూడదు. బంగాళదుంప ఎందుకు ఇష్టం లేదా మీకు? బంగాళదుంప అయితే ఇది బంగాళదుంపే కాదులే, దుంప కాదు. అమ్మయ్యా, బంగాళదుంప అసలు ఇష్టం లేదా మనకి? అంటే అన్ని వెరైటీస్ రావు అందులో. ఓహోహో, ఇప్పుడు హ్యాపీయా? సో మటన్ అండి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇంక ఫుల్ ఖుషి అనుకుంటా. ఆలోచించండి మటన్ తో ఏం చేయొచ్చు. ఇందాక మా వాళ్ళకి మటన్ ఇష్టం అన్నారు, సో ఇవిడికి బేసిక్ గా మటన్ తో వెరైటీస్ వచ్చు అనుకుంటా. సో పంట పండింది అనుకుంటా. పంట పండింది. సో నా పంట కూడా పండించండి బాగా చేసి, ఎందుకంటే బాగా తినాలి కదా. ఓకేనా? ఆలోచించండి ఏం చేయొచ్చు మటన్ తో. సో ఉషా గారు ఏం చేస్తారు? నేను మటన్ కబాబ్ కోర్మా చేస్తాను. మటన్ కబాబ్ కోర్మా. ఓకే, సో స్వప్న గారు మీరు? నేను గ్రీన్ కడాయి మటన్ చేస్తానండి. గ్రీన్ కడాయి మటన్. సో గ్రీన్ అన్నమాట. ఓకే, సరే ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరా? నేను చేస్తాను. ఉషా గారు మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే, మరి మటన్ కబాబ్ కూర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటన్ కబాబ్ కూర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, కోడిగుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, శనగపప్పు 1/2 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, ఎండుమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 1/2 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మటన్ కబాబ్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ఉషా గారు? సో కుక్కర్ లో పెట్టేస్తారా? ఫస్ట్ మటన్ కొద్దిగా, కొంచెం మటన్, 4 రెడ్ చిల్లీస్, కొంచెం ఆనియన్స్, దెన్ బైండింగ్ కి కొంచెం శనగపప్పు. సో ఇదంతా కలిపేస్తున్నారు? ఇదంతా జస్ట్ వాటర్ పోసేసి మనం ఆన్ చేసుకోవడం. ఆన్ చేయనా? ఆన్ చేసి జస్ట్ 3 whistles. సో ఇదంతా అంటే బాగా మెత్తగా ఉడకాలా ఎలా? 3 whistles వస్తే మంచిగా ఉడికినాక దెన్ ఇది
పైన క్రస్ట్, లోపల ఫిల్లింగ్ కి పన్నీర్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర అది గ్రైండ్ చేసుకోవాలి. లోపల ఫిల్లింగ్ అది కూడా చేసేసుకుందాం. అది కూడా ఓకే. కొంచెం పన్నీర్, మన టేస్ట్ కి సరిపడా చిల్లీస్ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. దెన్ కొంచెం ఫ్లేవర్ కి కొత్తిమీర, దెన్ ఆనియన్స్. ఓకే. ఇది మనం ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలి. సో ఇది మనకి లోపల ఫిల్లింగ్ స్టఫింగ్. ఓహో, మటన్ లోకి ఇది స్టఫింగ్. సో హై రిచ్, కొంచెం నవాబీ స్టైల్లో చేస్తున్నారు. హై. ఓకే. సో ఇప్పుడు ఇంకేమైనా ప్రాసెస్ ఉంది, ఎందుకంటే మనకి ఇది చాలా టైం పడుతుంది. ఇది అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ ఏం జరిగింది అంటే ఇందులో మేము మటన్, అలాగే శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని ఇలా మామూలుగా మనం మటన్ చేసుకునేటప్పుడు ఉడికిస్తాం కదా, అలా కుక్కర్ కి పెట్టేసామండి. సో ఇది 3 విజిల్స్ వచ్చాక తీసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో మటన్ లోపల కబాబ్ కి లోపల స్టఫింగ్ ఏంటి అంటే పన్నీర్ తో చేశారు. సో దాంట్లో ఏంటంటే పన్నీరు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, సో ఇవన్నీ కలిపేసేసి కొద్దిగా అట్లా ఒక్క తిప్పితే మనకి పన్నీరే కాబట్టి సాఫ్ట్ గా అయిపోతుంది. సో ఇవి రెండు రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఎలాగో కుక్కర్ రావడానికి కాస్త టైం ఉంది కాబట్టి మేము ఇలాగా గ్రేవీ పార్ట్ స్టార్ట్ చేస్తాము. మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఇది పాన్ వేరేది, ఇది కాదా చేసుకోవడానికి. ఓకే. ఓకే. కొంచెం ఆయిల్ పోసుకున్నాను. సహజీరా ఇది. ఓకే. ఇందులో మసాలా దినుసులు ఏం వాడట్లేదా? ఇది జస్ట్ మసాలా దినుసులు అంటే గరం మసాలా వాడుతున్నాము. పౌడర్ వాడుతున్నాము. అవి దినుసులు వాడట్లేదు. సో కొంచెం ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్, కొంచెం ఆనియన్, పసుపు, చాలు. ఇది అయిపోయింది. సో ఫస్ట్ ఆయిల్ లో కొద్దిగా షాజీరా అలాగే గరం మసాలా వేసాము. ఇది కొంచెం బాగా వేగింది. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఇది మంచి కుక్ అయ్యాక టొమాటోస్ వేసుకుంటాం. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం. అదేంటండి సాల్ట్ అలా ఉంది? ఇది కోషర్ సాల్ట్ అండి. ఇక్కడ ఫ్రీ ఫ్లో మనకు టాటా సాల్ట్ మాదిరి కాకుండా ఇది కొంచెం కోషర్ సాల్ట్, కొంచెం గ్రాన్యువల్ గా ఉంటుంది, కొంచెం హెల్దీయర్ వర్షన్. ఓహోహో. మరి మనకి అక్కడ అది వరకు కళ్ళు పుండేది కదా, సో అలా కాకుండా అంత రాయిలా కాకుండా ఇది కొద్దిగా ఫినిష్డ్ ప్రోడక్ట్ అనమాట దాంట్లో. సో ఈ టైంలో ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి. ఓకే. సో ఇది చూద్దాం ఒకసారి. సో ప్రెషర్ అంతా అయిపోయింది. సో మనకు మంచిగా మటన్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ వాటర్ని డ్రైన్ చేసుకొని మనం ఇదంతా మిక్సీలో వేసేసుకొని ఒక మ్యాష్ చేసేసుకోవాలి. ఒక రౌండ్ తిప్పేసుకున్నామంటే మనకు ఇది పైన క్రస్ట్ రెడీ అవుతుంది. ఓకే. పప్పు అంతా బాగా ఉడికింది. సో అంటే దీనికి మనం బోన్లెస్ తీసుకోవాలా? అవును, బోన్లెస్ మటన్ అయితే కొంచెం బెటర్. సో ఇంకా మనకి కబాబ్స్ ఎన్ని కావాలంటే దాన్ని బట్టి మనం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువ. మా పిల్లలకి జస్ట్ కబాబ్ తినడం అలాగనే ఇష్టం. స్నాక్ ఐటమ్ గా కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఓకే. అదిగో పక్కన ఉంది. థ్యాంక్ యూ. సో మటన్ ని మెత్తగా పేస్ట్ లా చేసేసుకోవాలండి. అవునండి. సో ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఎలాగో అందులో కొద్దిగా వాటర్ సరిపోతుంది. సో దీనికి ఇప్పుడు మనం ఎగ్ పెట్టుకున్నాం కదండి, విల్ యూజ్ ఎగ్. దీన్ని కొంచెం అంతా బైండ్ చేయడానికి. ఇప్పుడు శనగపప్పు ఉంది, బట్ ఇంకా ఇది కూడా ఆయిల్ లో స్ప్లిట్ కాకుండా ఇట్లా కరిగిపోకుండా ఎగ్ వేసినాం అనుకోండి, ఇట్లా కరెక్ట్ షేప్ గా ఏ షేప్ కావాల్సి ఆ షేప్ కి కరెక్ట్ కన్సిస్టెన్సీగా ఉంటుంది. సో మనకి 2 పేస్ట్లు రెడీ. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేస్తాం. కబాబ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకే. సో అయితే ఆయిల్ హీట్ పెట్టుకుందామా అది వేయించుకోవడానికి? అందుకే నేను తీస్తానన్నా. ఓకే. ఓ మీకు ఇంట్లో అన్ని ఒకళ్ళు చేసుకోవడం అలవాటు అయిపోతుంది కదా. ఇప్పుడు నేను హెల్ప్ వచ్చేసరికి అన్ని ఆవిడే చేసేసుకుంటాను. నేను పక్కన ఉన్నా కూడా ఇది వేసేనా?
కొంచెం ఫ్రై చేయడానికి కదా. ఫ్రై చేయడానికి. థ్యాంక్ యూ. ఓకే, సో మీరు ఫాస్ట్ గా కబాబ్స్ రెడీ చేస్తే ఇంకా మనం వేయించుకొని ఇందులో వేసుకొని తినేయచ్చు. ఓ ఇంకా దీనికి ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. దీంట్లో కాజు పేస్ట్ కన్సిస్టెన్సీకి రిచ్నెస్ కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. కాజు దీన్ని కూడా మ్యాష్ చేసుకోవాలి. పేస్ట్ చేయాలా? పేస్ట్ చేయాలి. ఇది నానబెట్టిన కాజు అండి. ఓకే, కొంచెం వాటర్ పోసుకుందాము. దీంట్లో ఇంతవరకు మనం కారం వేయలేదు. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. సో ఇందాక మనం వేసిన ఎండుమిరపకాయలు ఓన్లీ మటన్ కి. ఇది గ్రేవీకి మనకి ఎంత కారం కావాల్సి అంత వేసుకోవచ్చు. సో ఇందాక మీ ఇద్దరికి ఎప్పటి నుంచి అండి పరిచయం? మేమిద్దరం నేబర్స్ అండి, ఒకటే కమిటీలో ఉంటాము. ఒకటే కమ్యూనిటీ. ఓకే, సో అలా ఫ్రెండ్స్ అయ్యారా? సరే, ఇప్పుడు కబాబ్స్ మొదలు పెడదామా? దీంట్లో కొంచెం లాస్ట్ ఇంగ్రీడియంట్ పేస్ట్ చేసుకున్నాం కదా, చేసేసారు అప్పుడే. మీరు అన్ని చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారే. ఇక్కడ అలవాటు అయిపోతుందండి. అలవాటు అయిపోయి అలాగా. ఓకే, ఇదంతా వేసేనా? మంచి కలర్. మనం యూజువల్లీ క్రీమ్ బదులు దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్ అండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో నెక్స్ట్ మీరు ఇంకా ఫాస్ట్ గా కబాబ్స్ చేయాలి. ఆల్రెడీ గ్రేవీ ఈ పార్ట్ అంతా కూడా చాలా బాగా ఫ్రై అయింది. సో కబాబ్ కి దీంట్లో కొంచెం మనం లాస్ట్ ఎగ్ వైట్ తీసుకోవాలండి. ఓకే, ఎగ్ వైట్ తీసుకోవాలి. ఎల్లో వద్దండి. సో ఈజీ వే టు టేక్ ఇట్. ఇట్లా తీసేసుకొని ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాం. సో దీనికి ఏమన్నా కాస్త ప్రాసెస్ ఉంది, కొంచెం ప్రాసెస్ ఉంది. ఇంకా టేస్ట్ కావాలి అంటే కొంచెం ప్రాసెస్ ఉండాలి. సో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈక్వల్ పోర్షన్స్ గా అండి. మటన్ ఎన్ని మనం పోర్షన్స్ చేసుకుంటామో చిన్న చిన్న బాల్స్, అన్ని బాల్స్ పన్నీరు, మటన్. సరే, మటన్ మీరు బాల్స్ చేయండి, పన్నీర్ నేను బాల్ చేస్తాను. ఇదిగోండి పన్నీర్ పెట్టేనా? సో ఇలా మనం కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, కవర్ చేసేసి మనం ఏ షేప్ కావాల్సి ఆ షేప్ ఒత్తేసుకోవటం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకున్నాము. పర్ఫెక్ట్. అది వేసేస్తారు అలా చేసింది వేసేసి. సరే, మనకి ఏమో స్వప్న గారు హెల్ప్ చేస్తారు. కబాబ్స్ బాగా మాడకుండా తీయండి, మనమే తినాలి మళ్ళీ. సరే, మేమేమో ఇలాగ కబాబ్స్ రెడీ చేస్తూ ఉంటాము వేయించేసి. సో ఈలోగా మీరేమో ఒక చిట్కా చూడండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? మాయా గారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఆదిలాబాద్. ఇక్కడ ఎవరు ఉంటారు? మా కూతురు అల్లుడు ఉంటారు. కూతురు అల్లుడు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? వెంకటరమణ, మయూరి. ఇదేనా మీరు మొదటిసారి రావటం ఇక్కడికి? థర్డ్. సో రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు అనమాట. మీరు ఒక్కళ్ళే వస్తారా? మీ హస్బెండ్, మీ వారు మీరు ఇద్దరు కలిపి వస్తుంటారు. ఓకే, సో ఈరోజు ఏం చిట్కా చెప్తున్నారు మాకు? తలకు అలోవెరా జెల్ తలకు పెట్టుకుంటే సిల్కీగా 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత కడేసుకుంటే సిల్కీ మంచిగా. సో రఫ్ గా ఉండే హెయిర్ అలోవెరా జెల్ పెట్టుకుంటే స్మూత్ అవుతుంది. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రెడీయా? ఫ్రై అయిపోయి. ఇవి ఇలా ఉట్టి తినేయచ్చు కదా. పిల్లలకి స్నాక్ గా చాలా బాగుంటుంది. కావాలా? వాళ్ళ పిల్లలకి శ్రేయస్కి అందరం కలిసిందండి. ఓకే, ఇప్పుడు అది ఇలా చూస్తుంటే హాయిగా తినేయాలనిపిస్తుంది నాకు కూడా. సో ఇందాక వేయించుకోవడం మొదలెట్టాం కదండి, ఆ కబాబ్స్ అన్ని కూడా వేగి రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఇవి ఏం చేయాలి? గ్రేవీ రెడీ ఉంది. ఇది ఎందులో వేయాలి? ఒకసారి వేసేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు జస్ట్ లిడ్ పెట్టేసాను. స్టవ్ తగ్గించేద్దాం. అన్నీ వేసేస్తున్నా. వేసేయండి. మనకు వాటర్ తక్కువ ఉంటే కూడా తక్కువ వాటర్ వేసుకోవచ్చు. బానే ఉంది కదా, మనము జీడిపప్పు పేస్ట్ అది వేసాం కదా. ఇప్పుడు ఇది కాస్త మగ్గాలా? అవును. అమ్మయ్యా, మీ హడావిడ అయిపోయిందా? ఇప్పుడు ఇది తీస్తే మనము ఫైనల్ గా సర్వ్ చేసుకొని తినేయడం. సో ఉషా గారు చూద్దామా? ఒక్కసారి పట్టండి, మేము ఆస్వాదిస్తాం. పర్ఫెక్ట్. అంతేనా? ఎక్కువ కదపకూడదేమో కదా, అంటే మళ్ళీ ఊడిపోతాయి. కబాబ్స్ పోతాయి. సో మనం సర్వ్ చేసుకోవడం. సో ఇప్పుడు సర్వింగ్ ముందర
హాయ్ ఏం చేశారు? గార్నిష్ Wow, tomato flower. ఫ్లవర్. సో ఇది మా ప్రోగ్రామ్ లో చూసి నేర్చుకున్నారా? అవునండి. బాగుంది, నైస్. సో రెడీ? సో రెడీ. ఆల్ సెట్. ఓకే ఓకే, మరి మటన్ కబాబ్ కుర్మా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మటన్ కబాబ్ కుర్మా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మటన్, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, శనగపప్పు, నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో పన్నీర్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని షాజీరా, గరం మసాలా, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీడిపప్పు పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న మటన్ గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి ఒక బౌల్లోకి తీసుకుని ఎగ్ వైట్ వేసుకుని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ మిశ్రమాన్ని కబాబ్స్ లో ఒత్తుకొని మధ్యలో పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా పాన్ లో వేసుకుని మూత పెట్టుకుని కాస్త మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కబాబ్ కుర్మా రెడీ. సో స్వప్న గారు రెడీయా మీరు? యా రెడీ అండి. సో మీరు ఏదో చెప్పారు, గ్రీన్ కడాయి మటన్. గ్రీన్ కడాయి మటన్. ఓకే ఓకే, మరి గ్రీన్ కడాయి మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ కడాయి మటన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, పాలకూర 1 కప్పు, మెంతికూర 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, సోయ్ కూర 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 4 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా స్వప్న గారు? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద మనం పాన్ పెట్టేసుకుందాము. సో ఒక పెద్ద బౌల్ లాగా తీసుకుందాము. ఓకే, అందులో కొంచెం ఆయిల్, సో సరిపడా ఆయిల్ తీసుకుందాము. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువగా. యా, హీట్ ఎక్కింది. విల్ పుట్ ద ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ వేసుకుందాము. అన్ని పడతాయి ఇవి. 1 కప్ ఆనియన్స్. ఇందులో కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి. దీన్ని మనం కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించేసుకుందాము. సో దీనికి మనము గ్రీన్ అనుకున్నాం కాబట్టి చక్కగా మిక్స్డ్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అనమాట. యా యా. ఈలోపు మనం మటన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలండి. సో ఇందులో ఏమేమి వేస్తారు? మటన్ లో ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం తగినంత మన టేస్ట్ బట్టి వేసుకోవాలి. వేసుకుని కలిపి పెట్టుకున్నాను. సో ఇది కాసేపు నానితే బాగుంటుంది. ఒక 2 hours నానితే టేస్ట్ బాగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎలాగో మీరు ఇందాక ఆవిడ చేసేటప్పుడు దాన్ని కలిపి పెట్టేసుకున్నాను. సో ఈ టైం సరిపోతుంది కదా మనకి? ఈ టైం సరిపోతుంది. ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా కొంచెం గట్టిగా పడుతుంది. సో అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని తీసుకున్నాను. అది కొంచెం బ్రౌన్ గా అయింది కదండి. ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాము. సో ఇది ఇంకా మనం మ్యారినేట్ చేసింది కాబట్టి ఆల్రెడీ డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాము. యా. సో లేదు అంటే కొంచెం ఉడికించుకుంటే ఇది కూడా బెటర్ గా ఉంటుంది. కావాలి అనుకుంటే ఇది కొంచెం ఉడికించుకుని కుక్కర్ లో ఉడికించుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, కలిపేసాను. ఇది కొంచెం సేపు ఒక 5 minutes మూత పెడదామండి. సో కొంచెం ఇది మగ్గితే మనం నెక్స్ట్ వేసుకోవచ్చు. సరే, ఇది ఫాస్ట్ గా మగ్గేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఏం చిట్కా చెప్తారు మాయా గారు? నెయ్యి కరిగించేటప్పుడు తమలపాకు వేస్తే బాగా సువాసన వస్తుంది. నేతిలో తమలపాకు వేసి కాయాలా? సో అప్పుడు స్మెల్ బాగుంటుంది. అది ఒక్కొక్కసారి మనకు కొంచెం అంత ఒక పిచ్ స్మెల్ ఏదో వస్తూ ఉంటుంది కదా, సో ఇది తమలపాకు వేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా సింపుల్ టిప్ అండి. నెయ్యి మనం కాచుకునేటప్పుడు ఇంట్లో ఎప్పుడైనా కూడా దాంట్లో ఒక తమలపాకు వేసేస్తే నెయ్యి స్మెల్ అనేది బాగుంటుంది. టేస్ట్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ కూడా అవుతుంది. సో ట్రై చేయండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చూద్దామా స్వప్న గారు? చూద్దామండి. ఈ మటన్ కొంచెం చక్కగా మగ్గింది. కొంచెం బ్రౌన్ కలర్ గా వచ్చింది. మసాలా టేస్ట్ ఆ మటన్ స్టార్ట్ అయింది, స్మెల్ వస్తుంది. సో ఇందులో ఫస్ట్ మనం పాలకూర 1 కప్పు. సో ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. మా మదర్ నేర్పించారు నాకు ఇది. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేర్పించారు లేకపోతే మీరు చిన్నప్పుడు? లేదు, నేను చిన్నప్పటి నుంచి ఈ ఆకుకూరలతో చేసుకునేది అలవాటే. సో పాలకూర వేసుకున్న తర్వాత ఇది సొయ్య కూర అండి. ఇది మనం సొయ్య కూర కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ ఇది స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో 1 కప్పు పాలకూర వేసుకుంటే ఇది 1/2 కప్ వేసుకోవాలి. ఏదైనా కూడా కొంచెం క్వాంటిటీ, అంటే మనం తీసుకునే మటన్ బట్టి. సో పాలకూర ఎక్కువ ఉండాలి.
అంటే ఇది స్ట్రాంగ్ ఫ్లేవర్ కాబట్టి ఇది ఎక్కువ డామినేట్ అవుతుంది. And ఇది మెంతి కూడా మనకి స్ట్రాంగే కదా, సో ఈ రెండు కొంచెం చూసి తక్కువ వేసుకోవాలి. వేసుకోవాలి. కరెక్ట్. సో ఇప్పుడు ఇది మెంతం కూర, ఓకే, ఇది ఒక కప్పు. ఇది మొత్తం అన్నీ ఒకటేసారి బౌల్లో వేసేసుకోవచ్చు, సో ఆకుకూరలన్నీ కలిపేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, ఓకే. ఇదంతా కలిపి ఉడికేస్తే ఇంక మనకి రెడీ. ఇప్పుడు ఇది అయ్యో మటన్ కనబడట్లేదు నాకు. ఇది ఉడికిన తర్వాత మొత్తం అంతా దగ్గరగా అయిపోతుంది కదండి, అప్పుడు మొత్తం వాటర్, అసలు వాటర్ కూడా పడాల్సిన అవసరం ఉండదు, దాంట్లో నుంచే వచ్చేస్తుంది. బట్ కొంచెం వేసుకుందాం మనం. ఓకే. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, అంటే మనం మటన్లో ఆల్రెడీ కారం వేసుకున్నాము, సో దాన్ని బట్టి మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే. ఎక్కువ స్పైస్ ఇష్టం ఉంటే ఎక్కువ, కారంగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. సో 2 వేస్తున్నాను. సో దాంతో ఉడికిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాము. వాటరా? ఇది మూత పెట్టేసుకుందామండి. కసూరి మేతి ఫైనల్ గా వేసుకుంటామండి. ఓకే. కసూరి మేతి ఇప్పుడే వేయకూడదు, దించే ముందు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నైస్. సో స్వప్న గారు, మీ నేటివ్ ఎక్కడ? మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్, తెలంగాణ. ఓకే. సో ఎటు అంటే వేరే ఊర్లో అలా ఏం లేదా? మా మమ్మీ వాళ్ళది చార్మినార్, మా హస్బెండ్ వాళ్ళది సిద్దిపేట. రెండు అక్కడక్కడేగా, ఐ మీన్ సో సెంటర్ అన్నమాట. నైస్. మీరు ఎక్కడి నుంచి? ప్రాపర్ కర్నూలు అండి. హస్బెండ్ వాళ్ళ కర్నూలు, మమ్మీ వాళ్ళు హైదరాబాద్. ఒకసారి తిప్పుదాం అది. ఇది యాక్చువల్లీ చక్కగా అంతా ఆకుకూర అంతా కలిసిపోయి వాటర్ చక్కగా వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకోవచ్చు. సో ఈ కసూరి మేతి కూడా కొద్దిగా ఇట్లా క్రష్ చేసి వేసుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే క్రష్ చేసుకుంటే కొద్దిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో దీన్ని మంచిగా కలిపేసుకుని కొంచెం సాల్ట్ మళ్ళీ కొంచెం పైన చల్లుకుందాము. సో కొద్దిగా వాటర్ అంతా రెడీ కదా మనకి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంటుంది, మూత పెట్టద్దండి. వాటర్ ఎగిరిపోయేదాకా దాన్ని ఆపేద్దాం. సో ఇప్పుడు ఇంకా మొత్తం దగ్గరకు వచ్చేస్తే మనకి వాటర్ అంతా వచ్చేసి దగ్గరకు వచ్చేస్తే మన కర్రీ రెడీ ఆల్రెడీ. ఓకే. ఆకుకూర అంతా కూడా ఫాస్ట్ గానే మగ్గిపోతుంది కదా. ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దామా ఒకసారి? చూద్దామండి. ఇదంతా వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది కదా, ఇక మన కర్రీ అయిపోయినట్టే. తీసేయచ్చండి దీన్ని. ఇది మన కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇలా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్, ఈ క్యూకుంబర్స్ తో ఇలా లీవ్స్ చేశాను. ఇలా డెకరేట్ చేసుకుని ఇది చపాతీస్తో కానీ రైస్తో కానీ దేనితోనైనా చాలా బాగా ఉంటుంది. బాగుందండి, బాగా చేశారు కార్వింగ్. థ్యాంక్స్ అండి. ఓకే, సో రెడీ. గ్రీన్ కడాయి మటన్, అంతేనా? గ్రీన్ కడాయి మటన్. నైస్. ఓకే, సో మరి వేడివేడిగా గ్రీన్ కడాయి మటన్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ కడాయి మటన్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో మటన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు పాలకూర, సోయకూర, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా వేసుకుని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా పచ్చిమిర్చి, కసూరి మేతి, ఉప్పు, కారం వేసుకుని మరి కాసేపు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే గ్రీన్ కడాయి మటన్ రెడీ. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? ఇంద్రకళ. ఇంద్రకళ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బిహెచ్ఎల్ లో ఉంటామండి. బిహెచ్ఎల్, పటాన్ చెరు. నాకు తెలుసు, నేను కొంచెం అక్కడ దగ్గరలోనే ఉంటాను. సో ఇక్కడ ఎవరు ఉంటారు? మా పాప ఉంటుందండి, స్వప్న. స్వప్న మీ పాప? ఓ, సో మీ పాప అల్లుడు ఇక్కడ అన్నమాట. శ్రీకాంత్. సో ఎన్నాళ్ళు అయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి? వాళ్ళు 11 సంవత్సరాలు. 11 ఏళ్ళు అయింది. సో మీరు ఇదేనా రావటం, వస్తూ వెళ్తూ ఉంటారా? వస్తూ వెళ్తూ ఉంటాను. 4 సార్లు వచ్చారు. 4 సార్లు వచ్చారు. ఓకే, సరే. ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు ఇక్కడ? బంగారం నల్లబడకుండా ఉండాలంటే దాని గురించి. బంగారం నల్లబడకుండా ఏం చేయాలి? బంగారం నల్లబడకుండా ఉండాలంటే స్ప్రే కొట్టుకొని బంగారం పెట్టుకోవాలి. స్ప్రే కొట్టుకొని బంగారం, పర్ఫ్యూమ్
బంగారం పెట్టుకొని స్ప్రే కొట్టుకుంటే బంగారం నల్లబడుతుంది. ఓ అట్లా అని చిట్కా. సో ముందు అందరూ తయారైపోయి తర్వాత వెళ్లే ముందు స్ప్రే కొట్టుకుంటూ ఉంటారు కదా, ఐ మీన్ బంగారం పెట్టుకొని స్ప్రే కొట్టుకోకూడదు. సో ఫస్ట్ చీర కట్టుకోగానే సెంట్ కొట్టేసుకొని తర్వాత బంగారం వేసుకోవాలి. పెట్టుకోవాలి. బంగారం నల్లబడుతుందని ఓకే ఓకే కొట్టుకోవడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి మటన్ తో చూసారు కదండి వాళ్ళ రెండు టేస్టీ వంటల్ని. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. సో స్వప్న గారు, ఉషా గారు, నెక్స్ట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇందులో స్వీట్ గానీ స్నాక్ గానీ ఏదైనా కూడా మీ చాయిస్ ప్రకారం చేయొచ్చు. సో మీరు ఏం చేయొచ్చు నాకు ఆలోచించుకొని చక్కగా చెప్పేస్తే మనం అవి కూడా మొదలు పెట్టేయచ్చు. ఓకేనా? సో నేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వను కాబట్టి మీ ఇష్టం. నేను పైనాపిల్ క్రీమ్ కేక్ చేస్తానండి. పైనాపిల్ క్రీమ్ కేక్. వావ్. సో మీరేం చేస్తారు? నేను అవకాడో సాల్సా చేస్తానండి. అవకాడో సాల్సా. సో మనకి అది సైడ్ కాంబినేషన్ గా అపిటైజర్ గా తినొచ్చు, యాజ్ అ స్నాక్ కూడా కిడ్స్ కి సర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ కేకా లేకపోతే మీరు సాల్సా చేస్తారా? కేక్ చేస్తామండి. కేక్ చేసేస్తారా? ఓకే 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 మరి పైనాపిల్ క్రీమ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ క్రీమ్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ గుజ్జు 1 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కోడిగుడ్లు 3, ఫ్రెష్ క్రీమ్ 1.5 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, మైదా 1 కప్పు, విప్పింగ్ క్రీమ్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, నూనె 1/2 కప్పు. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మన బౌల్లో మైదా పిండి, షుగర్ వేసేసుకున్నాము. సో దీంట్లో అంటే మైదా షుగర్ కలిపేసారా? జస్ట్ రెండు షుగర్ పౌడర్ చేశారా? పౌడర్ చేశానండి. షుగర్ ఫైన్ గా పౌడర్ చేసి మైదాలో కలిపేసుకున్నాను. సో లేదా మైదాలో ఒకసారి పంచదార వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నా రెండు కలిసి బాగా కలిసిపోయేటట్టుగా. ఇందులో 1/2 కప్ ఇది ఆయిల్ పోసుకుంటున్నాము. ఇందులో ఇప్పుడు కప్పు వాటర్ పోసుకుందామండి. ఇది ఇలా కొంచెం గడ్డలు రాకుండా కొద్దిగా కలిపేసుకుని సో బీట్ చేసేసుకోవాలి దీన్ని. దీని బీటర్లు తర్వాత బీట్ చేసుకుంటాము. సో ఇది కొంచెం మిక్స్ ఆ కింద నుంచి అంతా పొడంతా కలిపేలాగా ఓకే ఫాస్ట్గా ఇలా 5 minutes. ఓకే, ఇందులో ఇప్పుడు 3 గుడ్లు వేసేద్దాం. ఇది కొంచెం ఇలా చేసుకుని ఇప్పుడు ఒకవేళ అంటే మనము ఎగ్లెస్ చేసుకోవాలి అనుకుంటే ఈస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అది ఈస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈస్ట్ యాడ్ చేసుకుని మనము ఎగ్ ఇచ్చేసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. సో మనకి ఇలా ఎగ్ బీటర్ ఉంటుంది, సారీ కేక్ ఏదైనా బీట్ చేసుకోవడానికి. సో దాంతో మనం అన్ని బాగా మిక్స్ అయిపోయేలాగా బీట్ చేసేసుకోవచ్చు. దీని ఇలా బాగా కొంచెం మిక్స్ అవ్వాలా? ఇది అలా బుడగలు వచ్చేలాగా బుడగలు రావాలా? పిండి మొత్తం కలిసిపోయిందండి. ఓకే, సో ఈ మిక్స్ ని మనం బేకింగ్ దాంట్లో వేసుకుని, సో ఇది ఫస్ట్ గా మన పైనాపిల్ క్రష్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ బేస్ చేసేసుకుందాము. సో ఇది జస్ట్ పైనాపిల్ గుజ్జు. ఈ గుజ్జుని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని, సో ఇది బాటమ్ లోకి వస్తుంది, బేస్ కింద వస్తుంది, పైనాపిల్ కింద వస్తుంది. ఓకే, దీనిపైన మనం ఈ బ్యాటర్ అంతా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అవెన్ లో 350 మీద 20 minutes బేక్ చేసుకోవాలండి మనం. ఓకే, సో చూసారు కదండి, ముందు మనము పైనాపిల్ గుజ్జు కింద పరుచుకోవాలి. దాని మీద ఏంటంటే మైదా అలాగే గుడ్లు మనం ఆయిల్ ఇంకా వాటర్ వేసి మిక్స్ చేసాం కదా, ఆ మిక్స్చర్ అంతా దీని మీద వేసేసుకోవాలి. సో ఇదంతా కూడా మనము అవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి. సో దానికి ఏంటి అంటే 350 degrees దగ్గర మనము దీన్ని ఒక 20 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మేము అవెన్లో పెట్టేస్తాము. సో ఇప్పుడు మనము అది బేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కదా. ఓకే, సో అయితే మేము ఈలోగా ఇంకో చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ కేక్ బేక్ అవుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? వెండి నల్లబడకుండా ఉండాలంటే మీరు అన్ని వెండి బంగారం మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారా? వెండి సాధారణంగా చాలా రోజులు సామాన్లు ఉంటే వెండి అవును, దేవుడి దగ్గర అలా మనం కంటిన్యూస్ గా ఉంచితే కూడా నల్లబడుతుంది. పేస్ట్ రుద్ది శుభ్రంగా దాన్ని టూత్ పేస్ట్ రుద్ది శుభ్రంగా దాన్ని తుడిసేస్తే వెండి తెల్లగా వస్తుంది. సో ఏమి మనకి ఇట్లా వెండి తెల్లబడడానికి అవి ఇవి దొరుకుతాయి, అవన్నీ ఏం కొనక్కర్లేదు, కరిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా.
సో స్వప్న గారు మన కేక్ బేక్ అయిపోయినట్టే. బేక్ అయిపోయిందండి. 20 మినిట్స్ చేసాము. ఓకే. చక్కగా ఫ్లఫీగా ఈ కలర్ వచ్చేటట్టుగా బేక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటి తినేటమేనా? లేదు దీనికి ఇంకా ప్రొసీజర్ ఉంది. ఇంకేముంది? కొంచెం హోల్స్ లాగా పెట్టుకున్నామండి, స్పూన్ తో గానీ ఫోర్క్ తో గానీ. ఎందుకు? దీనికి ఇప్పుడు దీని మీద మనం 3 రకాల మిల్క్స్ పోస్తాము. ఓహోహో, మళ్ళీ బేక్ చేయాలా? లేదు తినేటమేనా? దాన్ని సోక్ చేస్తాము. ఎంతసేపు? ఎప్పుడెప్పుడు తినేయాలా అని వెయిటింగ్. అంటే ఇలాంటి ముందు పెడితే కొంచెం ఎక్కువసేపు దాన్ని చూస్తూ కూర్చోవడం కష్టం కదా. దాన్ని ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ సోక్ చేస్తామండి. చేస్తే సరిపోతుంది. అది ఎంత ఎక్కువ సోక్ అయితే అంత టేస్ట్. ఓహో. సో 20 మినిట్స్ చేస్తే చక్కగా మంచి టేస్ట్ అదంతా ఇది పీల్చుకుంటుంది కరెక్ట్ గా. సో ఇప్పుడు మనం మిల్క్స్ మిక్స్ చేసేసుకుందాము. ఒక బౌల్లో కండెన్స్ మిల్క్, బౌల్లో కండెన్స్ మిల్క్ తీసేసుకున్నాము. సో అంటే ఆల్రెడీ ఇందులో షుగర్ వేసుకున్నాం. అందులో హాఫ్ కప్ అందులో షుగర్ వేసుకున్నాం కదా. సో ఇది పై లేయర్ కి స్వీట్ గా ఉంటుంది. ఇందులో హెవీ విప్పింగ్ క్రీమ్. ఓకే. సో ఇది మిల్క్ కాచి చల్లార్చిన పాలు. ఓకే. సో కొంచెం చిక్కగా మరిగించాలి బాగా. పాలని బాగా ఎక్కువసేపు మరిగిస్తే అలా ఆ కలర్. సో మనం జనరల్ గా బాసుంది ఇలాంటి వాటికి బాగా చిక్కగా దగ్గరగా అయ్యేలాగా మరిగిస్తాం కదండి, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. సో అలాగా బాగా పాలని బాగా మరిగించాలన్నమాట. ఇది హెవీ విప్పింగ్ క్రీమ్ అండి ఇది. ఓకే. సో విప్పింగ్ క్రీమ్ మనకి ఇలా అంటే కరిగితే ఇలా అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ మిల్క్ అంతా ఈ కేక్ మీద పోసేయాలి మొత్తం. ఓకే. ఈ కేక్ మొత్తం ఇలా నిండిపోవాలి, మునిగిపోవాలి. ఓకే. అయ్యో ఇక్కడ రాలేదే, పర్వాలేదా? పర్లేదు, అంతా వస్తుంది. కేక్ అటు ఇటు బేక్ అయిపోతుంది, అంతా సోక్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని కాసేపు ఉంచాలి అలాగా. దీన్ని సోక్ అయ్యేలాగా ఉంచాలండి. సోక్ అయిన తర్వాత దీనిపైన మనం ఇది విప్పింగ్ క్రీమ్ గట్టిగా ఉంటుంది. సో ఇందాక మనం వేసుకుంది లిక్విడ్ ఫామ్, ఇది సాలిడ్ ఫామ్. ఓకే. సో దీని పైన ఐసింగ్ లాగా చేసుకోవచ్చు. మనం జనరల్ గా మనకి దొరుకుతూ ఉంటుంది, మనకి ఏదైనా కోన్ లాంటి దాంట్లో తీసుకుని మనం డెకరేట్ చేసి ఇది డైరెక్ట్ గా వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. అదే ఇంకా మన చాయిస్, మనం కావాలంటే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు కదా. ఓకే. సో మరి వెయిట్ చేద్దాం. ఓకే. సో స్వప్న గారు కాస్త మనం వేసిన క్రీమ్ అంతా కూడా సోక్ అయినట్టుంది కదా. సో దీనిపైన మనం ఇప్పుడు క్రీమ్ స్ప్రెడ్ చేసుకుందాము ఐసింగ్ లాగా. ఇది ఇలా వేసేసుకుని ఒక లేయర్ గా చేసేసుకోవాలి. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసినాం కదా, దీన్ని మనం ఫ్రిడ్జ్ లో 20 మినిట్స్ కూల్ అయ్యేటట్టుగా. ఇది అయిపోయిందండి, ఇంకా దిస్ ఇస్ ద ఫినిష్డ్. ఇంకా అవునా? సో దీని మీద ఏమి ఇది ఫ్రిడ్జ్ లో చల్లగా అయిన తర్వాత బయటకు తీసుకుని తర్వాత ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టేసుకుందాం. ఓకే. ఓకే. దీని మీద ఇంకొంచెం డెకరేషన్ గా అంటే ఇది ఇది కూడా సేమ్ విప్పింగ్ క్రీమేనండి, డిఫరెంట్ ఇలా బాటిల్స్ లో వస్తుంది. సో ఇలా దీని కేక్ మీద డెకరేషన్. బాగుంది. నైస్. ఇప్పుడు నాకు ఒరిజినల్ కేక్ ఫీల్ వచ్చేసింది. వావ్. సో రెడీ? ఓకే. మరి పైనాపిల్ క్రీమ్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ క్రీమ్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార పొడి, నూనె, కొంచెం నీళ్లు పోసుకుని థిక్ బ్యాటర్ లో కలుపుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకుని ఎగ్ బీటర్ లో బాగా బీట్ చేసుకోవాలి. అవెన్ పాన్ లో పైనాపిల్ గుజ్జును సమంగా పరుచుకుని పైనుంచి మైదా మిశ్రమాన్ని కూడా వేసుకుని సమంగా పరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవెన్ లో 350 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ అయిన కేక్ మిశ్రమం పైనుంచి హోల్స్ పెట్టుకోవాలి. ఒక బౌల్లో కండెన్స్డ్ మిల్క్, చిక్కటి పాలు, విప్పింగ్ క్రీమ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కండెన్స్డ్ మిల్క్ ను కేక్ మిశ్రమంపై పోసుకుని కాసేపు బేక్ చేసుకుని పైనుంచి విప్పింగ్ క్రీమ్ సమంగా పరిచి స్ట్రాబెర్రీస్ ని దీనిపై అమర్చి విప్పింగ్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ క్రీమ్ కేక్ రెడీ. మీరు అవకాడో సాల్సా కదా? ఓకే. మరి అవకాడో సాల్సా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అవకాడో సాల్సా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, ఉడికించిన అలసందలు 1/2 కప్పు, మామిడిపడి ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, అల్లం తురుము కొద్దిగా,
రెడ్ క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, కీరాదోస ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో చాలా సింపుల్ అండ్ హెల్తీ డిష్ అండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇది అవకాడో అండి. అండ్ ఇది పర్టికులర్ ఫ్రూట్ వచ్చేసి అవకాడోలో ఒక వెరైటీ కాల్ స్లిమ్ కార్డో. ఇప్పుడు అందరు హెల్త్ కాన్షియస్ కదండి, సో అవకాడోలో కూడా బేసికలీ దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రూట్ వచ్చేసి దాంట్లో సెకండ్ వర్షన్ విత్ లెస్ 30%, 50% ఆఫ్ లెస్ ఫ్యాట్ అండ్ కంటెంట్ అనమాట. సో మళ్ళీ అవకాడోలో కూడా మళ్ళీ ఇందులో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఇదనమాట. అంటే మనం ఆర్గానిక్ ఫుడ్ ఎలా తీసుకుంటూ ఉంటామో అలా మళ్ళీ దీంట్లో. సో ఇప్పుడు మనకి అవకాడోస్ అనేవి అన్ని చోట్ల దొరుకుతున్నాయండి, అంటే మెయిన్ సూపర్ మార్కెట్స్ అలాంటి వాటిల్లో. సో ఇది చేసుకోవాలనుకున్నప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకుని వెళ్ళి ఇవి తెచ్చుకుంటే మనము డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఎనీ అవకాడోని కట్ చేయాలంటే ఇట్స్ అ సింపుల్ స్కిల్ అండి. ఫస్ట్ హాఫ్ గా ఇలా మనం మిడిల్ లో కట్ చేసుకోవాలి అండ్ యూ హావ్ టు ట్విస్ట్ ఇట్. ఇట్లా టర్న్ చేస్తే ఇలా వస్తుంది, గింజ ఉంటుంది. సో ఇది సీడ్. అండ్ సీడ్ తీయాలంటే కూడా ఇలా కాకుండా ద బేసిక్ థింగ్ ఇస్ కత్తితో ఇట్లా హార్డ్ గా కొట్టాలి అండ్ యూ ట్విస్ట్ ఇట్. సో ఇలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ట్రిక్. దేనికైనా కూడా ఇలా చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఈజీగా అండి కట్ చేయడం. సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం జస్ట్ కట్ చేసేసుకొని, సో అంటే స్కిన్ తో కాకుండా జస్ట్ టచ్ కాకుండా జస్ట్ ఇలా కాట్లు పెట్టుకొని అండ్ ఒక స్పూన్ తీసుకొని జస్ట్ ఇట్లా స్కూప్ చేసుకోవడం. సో దీన్ని కూడా అలాగనే. సో కొంచెం హార్డ్ ఇది ఉంటుంది కదా మనకంటే పైన. అంటే ఇప్పుడు అది ఒరిజినల్ అవకాడో, దిస్ ఇస్ కొంచెం ఇంకా ఇప్పుడు హెల్త్ కాన్షియస్. తీయాలన్నా సేమ్ ప్రాసెస్. ఏ అవకాడో ఇస్ దిస్ ఇస్ ఇలానే ప్రొసీజర్ అండి. సో కట్ చేసుకొని ఇప్పుడు ఇది వేసేసుకున్నాక దాన్ని మ్యాష్ చేసేసుకోవడం. ఇది సో ఈ అవకాడో మొత్తం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అప్పుడు శుభ్రంగా మిక్సీలో వేసుకొని తిప్పేసుకోవచ్చు. మళ్ళీ అది ఎక్కువ పేస్ట్ అయిపోతుంది. జస్ట్ యూజువల్లీ ఇలా చేసి మనం ఈ ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసే లోపల ఎగ్జాక్ట్లీ అది కన్సిస్టెన్సీ. ఏదైనా పప్పు గుత్తి లాంటిది ఉంటే చక్కగా దాంతో ఇక్కడ మ్యాషెస్ దొరుకుతాయండి. అన్ని చోట్ల దొరుకుతున్నాయి. పప్పు గుత్తి అంటే అందరికి ఈజీగా అర్థం అవుతుంది, నేను అలా అన్నాను. ఇప్పుడు అన్ని బాగున్నాయి కానీ నేనేమో స్నాక్ చేయమన్నాను. అఫ్ కోర్స్ అంటే ఇది మనం ఉట్టి తినొచ్చు, బట్ ఇది స్నాక్ కదా, స్నాక్ లోకి మనం నంచుకునే పదార్థం. మెయిన్ ఇలానే తినొచ్చు కానీ కిడ్స్ కి అందరికి విత్ ద డిప్ అండ్ సైడ్ తో తీసుకుంటారు. సైడ్ మీరు చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ మళ్ళీ మేము ఏదో ఒకటి తినాలన్నమాట దీంతో పాటు. చిప్స్, పొటాటో చిప్స్ ఆర్ లేకుంటే ఎనీ కార్న్ చిప్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం స్లోగా అన్ని వెజిటబుల్స్. సో మీరు వెజ్ ఇంకా ఫ్రూట్స్ మిక్స్ చేసాం అంటే కిడ్స్ కి ఏది మీ ఇంట్లో ఫ్లేవర్, ఏ కిడ్స్ కి ఏది నచ్చిన ఫ్రూట్ ఉంటుందో అది. కొంచెం దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, కొంచెం మ్యాంగో పీసెస్, కొంచెం కార్న్ పీసెస్. కార్న్ ఇట్లా కట్ చేసుకొని మనం తీసుకోవాల్సి పెట్టుకున్న కార్న్, స్వీట్ కార్న్. ఇది టమాటోస్, ఇది క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. ఇంకా కలర్స్ మనకి ఇష్టం వచ్చినది, గ్రీన్ కలర్, ఎల్లో, ఆరెంజ్. కొన్ని ప్రోటీన్ కోసం అన్ని జస్ట్ ప్లెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి జస్ట్ కొంచెం ప్రోటీన్ కి అలసంతలు బాయిల్డ్, దెన్ ఆనియన్స్ అండ్ చిల్లీ మన టేస్ట్కి. నేను పెద్ద హాఫ్ స్లైస్ చేశాను ఎందుకంటే కిడ్స్కి ఈజీగా పిక్ చేసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుందని. లేదా కొంచెం చిల్లీ పేస్ట్ కలిపేసిన అంటే మనకు ఫుల్ ఫ్లేవర్ రావాలి అంటే చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసింది. సో ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇది ఏదో సాలడ్ లో అయిపోయింది. యా, నైస్. ఓకేనా? యా. సో ఇదంతా ఒక మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ యాడ్ చేద్దాం దీనికి. ఓకే. సో కొంచెం ఉప్పు, సాల్ట్ మనకు టేస్టీగా, దెన్ గరం మసాలా, ఓకే, జస్ట్ పించ్. దెన్ ఇప్పుడు కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పొడి, అండ్ లాస్ట్ 2 tablespoons ఆఫ్
ఇది నిమ్మరసం. నిమ్మరసం. ఇంకా ఇండియన్ టచ్కి కొంచెం గ్రేటెడ్ అల్లం. అల్లం. సో ఇవన్నీ వేసేసి కలిపేసుకో. మిక్స్ చేసుకో. సర్వింగ్ బౌల్లో ఓహో, సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్న్ చిప్స్ ఉన్నాయండి. ఓకే. మనం వీటితో వీటితో ఇలా టిప్, ఇక్కడ స్కూపర్స్ అన్నట్లు టిప్ చేసుకొని తినేయాలి. ఓకే, సో మొత్తానికి మీ అవకాడో సాల్సా రెడీ అన్నమాట. ఓకే. ఓకే అండి, మరి అవకాడో సాల్సా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అవకాడో సాల్సా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో అవకాడో ముక్కలను కట్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, మామిడి ముక్కలు, స్వీట్ కార్న్, టొమాటో, రెడ్ క్యాప్సికం, ఉడికించిన అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం ముక్కలు వేసుకొని మరికాస్త కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అవకాడో సాల్సా రెడీ. ఓకే, మరి టేస్ట్ చూడడానికి అందరూ రెడీ అండి. సో ఇక్కడ ఉషా గారి పక్కన కొంతమంది ఉన్నారు అండ్ ఇక్కడ స్వప్న గారి పక్కన కొంతమంది ఉన్నారు. ఫాస్ట్ గా పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? సుప్రియ. సుప్రియ గారు. మీ పేరండి? దీపిక గారు. సో మీ మదర్ ఇందాక చెప్పారు కదా. హాయ్ అండి. సో మీ హస్బెండ్ శ్రీకాంత్ గారు. ఓకే, సో నైస్. అందరూ వచ్చేసారండి. సో చక్కగా అన్ని వెరైటీస్ రెడీగా ఉన్నాయి. చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సో ఫస్ట్ మనము మటన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో శ్రీకాంత్ గారు, మీకు ఫస్ట్ ఏ మటన్ కర్రీ టేస్ట్ చూడాలన్నది, అంటే మీ ఇంట్లో అందరు నాన్ వెజ్ ప్రియులు అని చెప్పారు ఆవిడ. సో విచ్ వన్ యూ వాంట్ టు టేస్ట్ ఫస్ట్? I want to try ours last. ఓ, అయితే ఫస్ట్ ఇదన్నమాట. That is best. So, ఓకే, బాగుందండి. బాగుందా? ఉషా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. మీరు నాన్ వెజ్ తినరా? ఓకే, సరే ఇప్పుడు మీ ఆవిడ చేసింది టేస్ట్ చూద్దాము. ఇది చాలా బాగుంది. చాలా బాగుందా? బాగుంది, బాగుందండి. థ్యాంక్స్ అండి. టేస్టీగా ఉంది. ఓకే, సరే, ఫస్ట్ ఇది టేస్ట్ చూసేద్దామా? సో మీరు ఇది టేస్ట్ చూడొచ్చుగా. సో ఇక్కడ కార్న్ చిప్స్ ఉన్నాయి, తీసుకోండి. ఓకే, ఇంకా లాస్ట్ కేక్ టేస్ట్ చూసేద్దామా? చూసేద్దాం. నైస్. సో ఇప్పుడు వీళ్ళని అడగడానికి లేదు, వీళ్ళు ఒకటే టేస్ట్ చూసారు కాబట్టి. సరే, ఫస్ట్ ఉషా గారి నుంచి మొదలెడదాం. సో మటన్ కర్రీలో మీరు చేసిన కబాబ్ కూర్మా బాగుందా, లేకపోతే స్వప్న గారు చేసిన ఈ గ్రీన్ కడాయి మటన్ బాగుందా? నాకు రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. రెండిట్లో ఏది బాగా అనిపించింది? ప్రాబ్లీ అది అదే, ఎందుకంటే నేను ఇది బాగా ఫ్రీక్వెంట్ తిన్నాను తిని తిని ఇది కొత్తగా అనిపించింది నాకు అది మీకు. వెరైటీ అనిపించింది. ఓకే, సో అమ్మ మీకేది బాగుంది? ఇది బాగుందా, అది బాగుందా? పాలకూర మటన్ బాగుంది. పాలకూరదే బాగుంది. ఓకే, స్వప్న గారు మీకేది నచ్చింది? నాకు రెండు నచ్చాయండి, ఎందుకంటే అసలు టోటల్ డిఫరెంట్. సో మీకు కొత్తగా అది ఉంది కాబట్టి మీకు అది నచ్చింది ఏంటి? అంటే నాకు ఇది ఫేవరెట్ యాక్చువల్లీ. ఓకే, బట్ అది కొత్తగా ఉంది, ఆ టేస్ట్ కూడా బాగానే ఉంది. సో శ్రీకాంత్ గారు మీకేది నచ్చింది? మా మటన్ బాగుంది. మీ మటన్ బాగా సంకట స్థితిలో పడేశారు నన్ను. సో చెప్పనా మరి, అంటే రెండు బాగున్నాయి చెప్పేయండి. సో రెండిట్లో ఒక హాఫ్ పావు మార్కే ఎక్కువ ఒక దానికి వేసేస్తున్నాను నేను, జస్ట్ కొద్దిగా వెరైటీగా ఉండటం మూలన. ఓకే, సో అదేంటి అంటే ఈ ఉషా గారు చేసిన కూర్మా అన్నమాట. సో బాగుంది, అంటే కొంచెం వెరైటీ రెసిపీ యాక్చువల్గా. సో ఆ స్టఫింగ్ అది చేయటం అనేది బాగుందండి. నైస్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇస్తాను, మీకు కూడా ఇస్తాను. సో ఉషా గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో శ్రీకాంత్ గారు, ఇక్కడ మీ కేక్ నచ్చిందా, అది అవకాడో ఇది బాగుందా? కేక్ నచ్చింది. కేక్ నచ్చింది, వెరీ గుడ్. స్వప్న గారు మీకు?
అవకాడో డిప్ బాగుందండి, బాగుందా? క్రంచీగా నచ్చింది నాకు. ఓకే అమ్మ మీకేం బాగుంది? రెండు బాగానే ఉన్నాయి. సో మీకేం నచ్చింది? ఆబ్వియస్లీ స్వీట్ అండి. స్వీట్ కేక్. ఓకే సో నిజంగానే అంటే ఇక్కడ పెద్ద డెసిషన్ మేకింగ్ ఏమి లేదు. అసలు కేక్ ఇట్లా నోట్లో పెట్టుకోగానే అట్లా కరిగిపోతూ చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ అవకాడో డిప్ లో ఏంటంటే ఇంకొంచెం సీజనింగ్ ఇంకొద్దిగా పడాలి, అంటే ఉప్పు ఎక్సెట్రా కొంచెం తగ్గింది యాక్చువల్ గా. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సో ఇది ఖచ్చితంగా నోట్ చేసుకుని ట్రై చేయాల్సిన కేక్ అన్నమాట. సో కంగ్రాట్స్ స్వప్న గారు. స్వప్న. థ్యాంక్ యూ. సో స్వప్న గారు మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. సో అండ్ థ్యాంక్స్ శ్రీకాంత్ గారు అండ్ మీ ఇద్దరికి కూడా అండి, చక్కగా వచ్చి అంటే వాళ్ళకి సపోర్ట్ గా నిల్చున్నారు టేస్ట్లు ఎక్కువ చూడకపోయినా. సో థ్యాంక్స్ అమ్మా మీకు కూడా. అండ్ పర్టికులర్ గా థ్యాంక్స్ మీ ఇద్దరికి చక్కగా ఇంత కలర్ఫుల్ వంటలు మాకు చేసి చూపించినందుకు, మీకు తెలిసిన వెరైటీస్ ని అందరికి చేసి చూపించినందుకు. సో థ్యాంక్స్ ఉషా గారు, థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్స్ అండి, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. యూ వెల్కమ్. ఓకే సో మరి ఇండియానా పోలీస్ లో చూసారు కదండి, వాళ్ళ టేస్టీ వెరైటీస్ ని అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి, దేనికదే చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ అమెరికాలో ఇంకో ప్లేస్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.